హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాలలో ఏ రకంగా పరిస్థితి ఉందో మనం చూసాం. ముఖ్యంగా మహబూబాద్ జిల్లా పరిధిలో పురుషోత్తమగూడెం దగ్గర ఒక కారు గల్లంతవ్వడం, దాంట్లో తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా గల్లంతవ్వడం, ఆ అమ్మాయి యువ శాస్త్రవేత్త గల్లంతైనటువంటి డెడ్ బాడీ దొరకడం, తండ్రి ఇంకా గల్లంతైనటువంటి వివరాలు చూసాం. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. ఆమెవరు? ఎందుకు అక్కడికి వచ్చారు? అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ పిక్చర్‌లో మనకు కనిపిస్తుంది. ఆ పాప అశ్విని మృతదేహం నిన్న వరదలో కొట్టుకుపోయినటువంటి తరుణంలో చాలా సేపటి తర్వాత గాలించిన తర్వాత ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. చెట్లలో చిక్కినటువంటి మృతదేహం. ఇక ఈ ఇదే కార్‌లో డిజైర్ ఇదే కార్‌లో వీళ్ళు నిన్న ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరడం జరిగింది. ఎక్కడికి? విమానాశ్రయానికి వెళ్ళడానికి వారు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకసారి పూర్తిగా వార్తను చదువుదాం. యువ సైంటిస్ట్‌ను బలి తీసుకున్న వరద. పీహెచ్‌డీ సాధించి శాస్త్రవేత్తగా రాణిస్తున్న అశ్విని. తండ్రితో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా ఆకేరు నదిలో కొట్టుకుపోయిన కారు. చిక్కుకున్నాం, కాపాడమని బంధువులకు ఫోన్. బంధువులు, పోలీసులు వచ్చేలోగే ఆమెతో పాటు తండ్రి గల్లంతు. కుమార్తె మృతదేహం లభించని తండ్రి ఆచూకీ. భారీ వరదల కారణంగా ఉజ్వల భవిష్యత్తున్న ఓ యువ సైంటిస్ట్ ను బలి తీసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించిన ఆమె వ్యవసాయ విద్యలో సత్తా చాటింది. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో పరిశోధనలు చేసి పీహెచ్డీ సాధించి జాతీయ స్థాయిలో పరిశోధన శాస్త్రవేత్తగా మొదటి స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ స్థాయిలో 6 బంగారు పతకాలే కాక ఎంఎస్సిలోనూ బంగారు పతకం సాధించింది. అలాంటి అద్భుతమైన ఆమె భవిష్యత్తును వరద గల్లంతు చేసింది. ఆమెతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు ఆకేరు వాగు ప్రవాహంలో కొట్టుకుపోగా ఈ ప్రమాదం కుమార్తె మృతదేహం లభ్యమైంది. ఈ ప్రమాదంలో తండ్రి ఆచూకీ కోసం రెస్క్యూ టీం గాలిస్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామ శివారు ఆకేరు నది వాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పరిధిలోని గంగారం తండాకు చెందిన నూనావాత మోతిలాల్ మేజర్ దంపతులకు కుమారుడు అశోక్ కుమార్, కుమార్తె అశ్విన్ ఇద్దరున్నారంట. వారిద్దరు దంపతులకి కుమారుడు విద్యుత్ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుమార్తె అశ్విని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తోంది. సో, ఇటీవల ఏప్రిల్లో జరిగినటువంటి అంతర్జాతీయ సెమినార్లో 4వ స్థానం పొంది మంచి గుర్తింపు పొందింది. తన సోదరుడి నిశ్చితార్థం కావడంతో స్వగ్రామం గంగారం తండాకు వచ్చిన అశ్విని శుభకార్యం ముగిశాక శంషాబాద్ నుంచి రాయ్పూర్కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు వాళ్ళు యాక్చువల్గా. ఈ క్రమంలో భారీ వర్షాలు పడుతుండటంతో తండ్రి మోతిలాల్ తానే స్వయంగా కారులో హైదరాబాద్కు దించేందుకు తెల్లవారుజామున బయలుదేరారు. ఎట్లా వయా మరిపెడ మీదుగా వీళ్ళు బయలుదేరారు. ఎందుకంటే మరిపెడ నుంచి 365 హైవే డైరెక్ట్ ఉంటుంది. అది నేరుగా ఇక్కడ నకరేకల్ సూర్యాపేట హైవే విజయవాడ, సూర్యాపేట హైదరాబాద్ విజయవాడకి నకరేకల్ దగ్గర ఆ 365 హైవే లింక్ ఉంటుంది. సో, దాంతో ఈజీ వే అని చెప్పేసి వీరు మహబూబాద్ మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా పురుషోత్తమగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. విషయం గమనించని వారు నేరుగా వచ్చి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 4:30, సో ఉదయం 4:30 ప్రాంతం కాబట్టి కొంత చీకటిగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ అక్కడ ఆకేరు వాగు ప్రవహిస్తున్నటువంటి ఉధృతిని అంచనా వేయలేకపోవడం, రోడ్డు మీద కొంత ఫ్లోటింగ్ ఉంటుంది కావచ్చు మేబీ అనేటువంటి ఉద్దేశంతో కారు వెళ్తుంది కావచ్చు. అటు విమానం ప్రయాణం కాబట్టి అక్కడ ఎయిర్‌పోర్ట్‌కి టైంకి వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా నానా రకాల పరిస్థితులు ఉండవచ్చు ఆ సమయానికి. సో, ఎర్లీ మార్నింగ్ 4:30 చీకట్లో కారుని అలానే కొంత ఫ్లోటింగ్ కనిపించినప్పటికి కూడా చిన్న వరదలాగా రోడ్డు మీద వచ్చిందని చెప్పేసి అనుకున్నారో మేబీ కారు అందులోకి పోనిచ్చారు. అది పోయిన తర్వాత స్లోగా లోతు ఎక్కువ ఉందని తెలిసి కారు అందులోనే చిక్కుకుంది. బట్ చిక్కుకున్నటువంటి కారు అదే రోడ్డు మీద కొన్ని క్షణాల పాటు మధ్యలో మిడిల్‌లోకి వెళ్ళిన తర్వాత చిక్కుకుంది. ఆ క్రమంలోనే అలర్ట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్‌లతో బంధువులకు కూడా సమాచారాన్ని ఇచ్చారు. కారు చిక్కుకుంది, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా రక్షించండి అంటూ కూడా వారు చేసినటువంటి ఫోన్ కాలే చివరిదైపోయింది. అదే క్షణాల్లో ఆ ఫ్లోటింగ్‌తో కారు అంతా కూడా ఆ వాగులో గల్లంతైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ కారుతో సహా వీళ్ళు ఆ వాగులో ఉధృతమైనంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వాగులో గల్లంతైపోయారు ఆకేరు నదిలో. గంటల వ్యవధిగా ఆ తర్వాత పోలీసులు అక్కడికొచ్చి వెతికినా కూడా దొరకనటువంటి పరిస్థితి. కొన్ని గంటల తర్వాత అశ్విని మృతదేహం చాలా దూరం తర్వాత అక్కడ చెట్టు దగ్గర చిక్కుకున్నటువంటి మృతదేహం లభ్యమైంది. తండ్రి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. కారును కూడా వెలికి తీశారు. ఏదేమైనా కూడా ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి శాస్త్రవేత్త, చదువుల తల్లి అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు సాధించినటువంటి ఒక గొప్ప యువతి
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి యువతి మృతి చెందడం అయితే చాలా బాధాకరమైన చెప్పాలి. పురుషోత్తమయ్యగూడెం దగ్గర జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానిక నేతలందరూ కూడా అక్కడికి చేరుకొని దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా రానటువంటి విధంగా నేషనల్ హైవే మీద అంతా ఫ్లోటింగ్ రావడంతోటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా 2 ప్రాణాలు అయితే బలైనట్టుగానే చెప్పుకోవచ్చు. తండ్రి, కూతుర్లు. తండ్రి ఇంకా ఎక్కడున్నదో అడ్రెస్ దొరకలేదు. కూతురి మృతదేహం అయితే లభ్యమైంది. మొత్తానికి ఈ స్వగ్రామం, వారి సొంత గ్రామం తండాయలో తీవ్ర విషాదం నెలకొంది. తండా వాసులందరూ కూడా తీవ్రమైనటువంటి భావోద్వేగంతో అక్కడ కన్నీటి పర్యంతంగా విలపిస్తున్నటువంటి సిట్యుయేషన్ అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.